దగ్గరికి రాదనుకుంటారు. అది ఎంత భయంకరమైందో యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం. వాడు ఎంత భయంకరుడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి పిల్లలు. 14వ అధ్యాయం 17వ వచనం. త్వరగా కోప్పడువాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఎత్తడైనా లోకమును అడవిగా చేసి. ఎలా ఉంది చూసారమ్మా? లోకమును భూమిని కంపింపజేశాడంట. భూమిని ఏం చేశాడంట? కంపింపజేశాడంట. భూమి ఎప్పుడు కదులుతుందమ్మా? భూకంపం వచ్చినప్పుడు కదులుతుంది. ఇదిగో భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా ఒక్కసారిగా ఉలుక్కుపడేలా చేశాడు. భూమిని కంపింపజేసి రాజ్యాలని ఏం చేశాడంట? వణికించేశాడంట. ఏమండి? బైబిల్ పెట్టుకుంటే తల కింద పెట్టుకుంటే సాతానా నువ్వు పో అంటే పోయే దెయ్యలు కాదండి ఇది. చూసారా? ఎట్లు వణికించాడంట? రాజ్యాలను వణికించాడంట, భూమిని వణికించాడంట. ప్రియులరా, లోకమును అడివిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? లోకాన్ని ఏం చేశాడంటమ్మా? అడవిగా మార్చాడంట. పిల్లరా, లోకం ఎలా ఉంది? పచ్చని తోట వలె ఉంది. ఆలోచించండి. ప్రభువు అవ్వాదామును చేసినప్పటికి లోకం ఎలా ఉందమ్మా? ప్రభువు అవ్వాదామును చేసినప్పటికి లోకం అంతా కూడా పచ్చగా ఉంది. పచ్చని తోట వలె. ఏదేని తోట ఎలా ఉంది? పచ్చని తోట వలె ఉన్నది. చక్కగా ఆదాముకు అవ్వక ఆకలేసినప్పుడు పండు కోసుకుని తినేవారు. అలాంటి పచ్చ తోటగా ఉన్న లోకాన్ని ఈడు ఎలా చేశాడంటే భయంకరమైన క్రూర మృగాలు తిరిగి అడవిలా చేసేసాడు. ఏం చేశాడు? క్రూర మృగాలు తిరిగి అడవిలా చేసేసాడు. ప్రియులారా, భయంకరమైన అడవిలా చేసాడు. లోకాలని, పట్టణాలని పాడు చేసేసాడు. పట్టణాల్లో ఊర్లో మనుషులు ఉంటారు కదా ప్రియులారా, జంతువులు ఉండవు కదా. కానీ మనుషుల్ని జంతువులుగా మార్చేశాడు. ఏం చేశాడమ్మా? మనుషుల్ని జంతువులుగా మార్చేశాడు. విశాఖపట్నంలో సహోదరుడు ఒక చెల్లిని ప్రేమిస్తున్నానని అడిగాడు. నేను నిన్ను ప్రేమించను అని చెప్పింది. దారి కాసి 48 కత్తిపోటులు దించాడు కడుపులోకి. ఎన్ని? 48 కత్తిపోటులు. డిగ్రీ చదువుతుంది పిల్ల విశాఖపట్నంలో. ఆలోచించండి. 48 కత్తిపోటులు ఎప్పుడైతే పొడిచాడో అక్కడే కుప్ప కూలిపోయి చచ్చిపోయింది పిల్లరా. ఆలోచించండి. పట్టణాలని, లోకాన్ని ఏం చేశాడు? అడవిగా మార్చేశాడు. మనిషి వేటాడే పరిస్థితి తీసుకొచ్చాడు. సాధారణంగా మనుషులు జంతువుల్ని వేటాడతారు, అవునా కదమ్మా? ఎట్లని వేటాడతారు? వేటిని వేటాడతారమ్మా? కుందేళ్ళని, ఇలాంటి వీటిని వేటాడతారు. కానీ ఇక్కడ మనిషిని ఇంకొక మనిషిని వేటాడే పరిస్థితిలోకి తీసుకొచ్చేసింది దెయ్యం. ఆలోచించండి. లోకాన్ని అడవిగా చేసి మనుషులను మృగాలుగా మార్చేసింది దెయ్యం. ఒక మనిషికి పడతలేదు. ఒక రాజ్యానికి పడతలేదు. ఒక ఊరికి పడతలేదు. ఒక జిల్లాకి మరో జిల్లాకే పడతలేదు. అందుకే కదా ఈ గొడవలు, అందుకే కదా ఈ కేసులు, అందుకే కదా ఈ బాంబు పేలుళ్ళు. ప్రియులారా, లోకాల్ని అడవిగా చేసింది, మనుషుల్ని మృగాలుగా చేసింది. మనుషులు జంతువులు వేటాడినట్టు మనుషులు వేటాడుతున్నారు. పిల్లరా, ఆలోచించండి. ఏమండి? ఎలా మార్చేసింది? మృగాలుగా మార్చేసింది మనుషుల్ని. ఎక్కడన్నా ఆడపిల్ల ఒంటరిగా దొరికితే పాడు చేసి దాకా వదిలిపెడతలేదు. పిల్లరా, ఎన్ని చట్టాలు, నిర్భయ చట్టమని, దిశ చట్టమని, ఉరిశిక్షలని, ఎన్ని చట్టాలు వచ్చినా మనుషుల్లో మాత్రం భయం లేదు. పిల్లరా, ఆలోచించండి. యవనస్తులే పాడు చేస్తున్నారా అంటే యవనస్తులే కాదండి పిల్లరా, మగోడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా చాలా మంది ఏమంటే మనుషులు మృగాలుగా మారిపోయారు. పిల్లరా, మనుషులు మృగాలుగా మారిపోయారు. వయసుతో సంబంధం లేదు. స్త్రీ కాపాడితే పాడు చేసే పరిస్థితిలోకి వచ్చేసింది లోకం. మనుషుల్ని ఏం చేశాడు? మృగాలుగా మార్చేశాడు. ప్రియులరా, ఆలోచించండి. ఇదిగో దేవుడు ముందుగా చెప్తున్నాడు మన కోసం. ఏమని చెప్తున్నాడు? చిగటగల దొంగ ఊబిలో నువ్వు ఉన్నావు, ఊబి దగ్గర ఉన్నావు, కొంచెంలో కాలు చేరితే అందులోకి వెళ్ళిపోతావు అన్నాడు. రెండోదిగా ఏమన్నాడు? వేటగాని ఊరి నుండి మమ్మల్ని తప్పించిన ఆయన. ఆలోచించండి. క్రైస్తవ బిడ్డలారా, ఓ పక్కన క్రైస్తవ సంఘాలని కాల్చేస్తున్నారండి, చర్చిలు తగలబెట్టేస్తున్నారు. పిల్లరా, చర్చిలు ఏం చేస్తున్నారు? తగలబెట్టేస్తున్నారు. ఆలోచించండి పిల్లల, మనుషులు మనస్సు ఎలా మారిపోయిందో చూడండి. మనుషులు ఉండగానే కొన్ని చర్చిలు తగలబెట్టేశారు. అంటే మనస్సు ఏమైపోయింది? మనస్సు ఏమైపోయింది? కఠినంగా మారిపోయింది. గుండె బండగా మారిపోయింది. మేము నీ సహోదరులమే కదా. ఆలోచించండి.
ఏమ్మా, మేము నీ సహోదరులమే కదా, మనుషులమే కదా, బ్రతకాలి కదా. ఆలోచించండి ప్రియులరా, మనిషి వేటాడే పరిస్థితిలోకి దెయ్యం మనసు మార్చేసింది ప్రియులరా, మనసు మార్చేసింది. అందుకే అంటాడు దేవుడు, పాపాన్ని విడిచిపెట్టు. నువ్వు పాపం చేసుకుంటూ పోతే అది పెద్ద తప్పు అనిపించదు నీకు. ఏమండి, మనుషులను చంపి దేవుడి సేవ అనే లోకం అంటది. మనుషులను చంపి దేవుడి సేవ అని చెప్తారంట. ఏం సేవ? ఏమండి, మనిషిని సహోదరుని చంపి అది దేవుడి సేవలుగా వద్దు. ఆలోచించండి ప్రియ, ఆలోచించండి. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ వ్యసనాలు భయంకరమైన ప్రేమ తాగుళ్ళు, ఈ మత్తులో ఏం చేస్తున్నారో కూడా లోకంలో వైనులేదు ప్రియులరా. 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురు. చూడండి ఎంత బాగుందో. దేనికంటాం మీరు? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుదురో అది చావు నిమిత్తంగా పాపములకే గాని. ఏమా, మీరు దేని నిమిత్తం మీరు దాసులుగా అప్పగించారు? మొదటగా ముందు మీరు మానలేకపోతున్నారంటే అది మిమ్మల్ని జయించేసినట్లే. హత్య చేయకుండా ఉండలేకపోతున్నారంటే అది మిమ్మల్ని జయించేసినట్టే పిల్లరా. పాపం చేయకుండా మీరు ఉండలేకపోతున్నారంటే అది మిమ్మల్ని జయించేసినట్టే. అంటే మీ హృదయంలో కూర్చుని మీ మనసును డ్రైవింగ్ చేస్తుంది. అది ఏం చేస్తుందమ్మా? ఈ 100 కేజీలు బరువుని అది ఎటు కావాలంటే అటు తిప్పుతుంది. నీ మనసులో కూర్చుని స్టీరింగ్ దాని చేతిలోకి తీసుకుంది. మనసే స్టీరింగ్. మనసు ఏంటమ్మది? స్టీరింగ్. నీ మనసుని దాని చేతుల్లో తీసుకుని ఎటు కావాలంటే అటు ఆడిస్తుంది ప్రియులరా. ఎలా కావాలంటే అలా తిప్పుతుంది. మనసుకు ముసుగు వేసేసింది. ఆలోచించండి, అది చెల్ల తెల్ల చూస్తలేదు. అది తెల్ల చెల్ల అని చూస్తలేదు ప్రియులరా. పెద్ద చిన్నంతరం చూడటం లేదు. తాగేసిన మత్తులో ప్రియులరా భయంకరమైన అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇదిగో చూడండి, లోబడుటకు నువ్వు దేనికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులవుదురు. ఆలోచించండి, పాపాన్ని మానలేకపోతే పిల్లరా మరణం అంట. పాపం మానలేకపోతే ఏంటమ్మది? మరణం అంట. వాక్యం చదువుతూ నేను ప్రార్థనకి వెళ్ళకుండా ఉండలేకపోతున్నానంటే నీలోన ఏమన్నది అనుకున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నది. అది సినిమాకి వెళ్ళలేకపోతాం మానలేకపోతున్నాం, నీ సినిమా చూద్దాం మానలేకపోతున్నాను, మందు వేయటం మానలేకపోతున్నాను, కైనేయటం మానలేకపోతున్నావు అంటే నీ మనసులో ఉంది దెయ్యం. తల కింద బైబిల్ పెడితే దెయ్యం పారిపోద్దని నువ్వు అనుకుంటున్నావు. తల కింద బైబిల్ పెడితే పారిపోద్దని నువ్వు అనుకుంటున్నావు. అది ఎక్కడుంది? నీ మనసులో కూర్చుంది. కుర్చీ వేసుకుని పిల్లరా, నీ మనసులో కుర్చీ వేసి కూర్చుంది. నువ్వు అందుకే మందు మానలేకపోతున్నావు, అందుకే దొంగతనాలు మానలేకపోతున్నావు, అందుకే వ్యభిచారం మానలేకపోతున్నావు, అందుకే హత్య చేయడం మానలేకపోతున్నావు. నువ్వు దేవుని మందిరంలోకి సంవత్సరాల తరబడి వెళ్తున్నా కానీ పాపాన్ని ఎందుకు మానలేకపోతున్నావు అంటే నీ హృదయంలో వేసుకున్న కుర్చీ. నువ్వు తలకింద బయలుదేరితే అక్కడికి వెళ్ళిపోతుంది. అవునా కదా? ఆలోచించండి. ఇదిగో నువ్వు మారకపోతే ప్రియులరా, పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు దానికి దాసుడు అయిపోయావు. అదే నేను వాక్యం చదువుతూ ఉండలేకపోతున్నానండి, ప్రార్థన చేయకపోతే నాకు ఏదో రకంగా ఉందండి అన్నావు అంటే నీ మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు. ఆలోచించండి ప్రియులరా, ఎంత చక్కటి వాక్యం ఉందో. ఏమండి, మీరు శరీరానుసారంగా బ్రతికితే చావలసిన వారే ఉన్నారంట. అదే 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంటా చూడండి. తిరగండి, పేపర్ తిరగండి. 8వ అధ్యాయం 3వ వచనంలో 5వ వచనం చూడండి. శరీరానుసారులు 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందురు. శరీరానుసారంగా అంటే ఎందా చేసాం కదా, ఎజ్జగట్ట గల దొంగ ఊబిలోకి కాలు జారిపోతే భయంకరమైన నాశనంలోకి వెళ్ళిపోతాం చూసారా, అలాంటి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. మరణం అంటే మొదటగా శరీరానికి వస్తుంది, రెండవ మరణమే పిల్లరా నరకం. రెండవ మరణం ఏంటమ్మా? నరకం. మొదటి మరణం శరీరానికి వస్తుంది, రెండవ మరణం నరకం. సంవత్సరాలు వేల సంవత్సరాలు అగ్ని గంధకాలు కాలాలి. ఇది అదే అంటాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవింతురు. దేని చేత? ఆత్మ చేత.
దేని చేతమ్మా? ఆత్మ చేత. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే కనుక నువ్వు శరీర క్రియలను చంపుతావు. శరీర క్రియలను చంపాలంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని ఉంచుకోవాలి, నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి, నీ హృదయంలో ప్రార్థన చేయాలనే బాధ్యత ఉంచుకోవాలి. ప్రియులారా, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి అనే పట్టుదలతో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు ఈ పాపాన్ని నువ్వు జయించగలవు. శరీర కోరికలను, శరీర ఆశలను చంపగలదు. ఒకవేళ నువ్వు వాటిని చంపకపోతే అయ్యే నిన్ను చంపేస్తాయి. నువ్వు గనక శరీర కోరికలు గనక నువ్వు చంపలేకపోతే, శరీర ఆశ నువ్వు చంపలేకపోతే, పాపాన్ని నువ్వు చంపలేకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తుంది. నీ కోరికలు నిన్ను చంపేస్తాయి. ఆలోచించండి ప్రియులారా, ఆ కోరికలే కనుక నిన్ను చంపితే కనుక ఇక్కడ శరీరానుసారంగా చచ్చిపోయిన నువ్వు ఆత్మానుసారంగా కూడా భయంకరమైన అగ్నిగంధంలోకి వెళ్ళిపోవలసిందే. నీ ఆత్మ అక్కడ అగ్ని ఆరదో పురుగు. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ భూమి మీద ప్రియులారా శరీరంతో బ్రతికితే, ఆత్మానుసారంగా నువ్వు బ్రతికితే కొంతకాలం బ్రతికినా చనిపోయినా కానీ పరలోకంలో బ్రతుకుతావు. ఎప్పుడు? ఆత్మానుసారంగా బ్రతికితే. ఆత్మానుసారంగా అంటే నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, ఎప్పుడైతే మారు మనసుగా పొందుతావో, ఎప్పుడైతే సేవకులు చెప్తున్న మాటలు నువ్వు పరిశీలించి వాటి ప్రకారంగా నడుచుకుంటూ నీ క్రియలు చక్కగా ఉన్నప్పుడు ప్రియులారా ఒకవేళ నువ్వు చచ్చిపోయినా కానీ పరలోక రాజ్యంలోకి తీసుకుపోతాడు ప్రభు. ఆ కింద అంటున్నాడు చూడండి ఎంత చక్కని మాట రాసిందో. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు అంటే అండి. దేని చేత నడిపింపబడేవారు? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు. ఎక్కడ? పరలోక రాజ్యంలో ఉంటాం ప్రియులారా. ఎప్పుడంటే ఇక్కడ నువ్వు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా బ్రతికితే, పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ ప్రకారంగా నువ్వు బ్రతికితే, వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే ఎక్కడ చచ్చిపోయినా ఒకవేళ పరలోకంలో బ్రతికే ఉంటావు. ఆలోచించండి, ఆయన రాజ్యానికి వారసులం, ఆయన రాజ్యానికి మనమే కదా కుమారులు ప్రియులరా. ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో మొదటగా జిగటగల దొంగ ఊపి నుంచి నువ్వు తప్పించుకోవాలి. అంటే పాపం అనే జిగటగల దొంగ ఊపి నిన్ను లాగేస్తుంది. కాలు జారిందా ఊపిలోకి వెళ్ళిపోతాం. వేటగాడు సిద్ధంగా ఉన్నాడు, సాతాను ఎక్కడ దొరుకుతావో అక్కడ పట్టుకుని బుట్టలో వేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించండి ప్రియులారా, లోకం అంతా ఎక్కడుందో మీరు ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది ఈ వాక్యం చదివిన తర్వాత. మీరు ఆత్మానుసారంగా బ్రతికితే దేవుని కుమారులై ఉందురు. పాపాన్ని కనుక మీరు చంపగలిగితే, పాపాన్ని మీరు విడిచిపెడితే, శరీర ఆశలు శరీర కోరికలు నువ్వు చంపగలిగితే నీవు బ్రతుకుతావు. ఒకవేళ వాటిని నువ్వు చంపలేకపోతే అవి నిన్నేం చేస్తాయంటే జయించేస్తాయి. అంటే అది నువ్వు మానలేకపోతే ప్రియులారా అయ్యి నిన్ను చంపుకు తీసుకుపోతాయి పాతాళానికి. కాబట్టి మనం ఆలోచిస్తూ ఆత్మానుసారంగా ప్రభు వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు మీ వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.